Everyone, can you hear me? Hi, sir. Hi, sir. Hi, how are you? Thank you. So, అందరికీ కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సో శారద వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. శారద వీడియో కనపడుతుందండి. శారద వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే. సో వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి శారద. సో అందరికీ నా వీడియోస్ నా స్క్రీన్ షేర్ అయిందా? కన్ఫర్మ్ చేయండి నా స్క్రీన్ షేర్ అయిందా లేదా అన్నది. ఎస్ సార్, షేర్ అయింది సార్. ఓకే. సీ గైస్, సో మనకి ఈరోజు ఏంటంటే నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నా ఎవరు చెప్తారు? సో నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? SAP consultant roles and responsibilities. SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం, అవునా కదా? ఓకే. సో SAP కన్సల్టెంట్ రోల్స్ డిస్కస్ చేయలేదు మనం. SAP MM కన్సల్టెంట్ అవ్వటానికి కావాల్సిన స్కిల్ సెట్ మనం డిస్కస్ చేసాం, అవునా కదా? MM కన్సల్టెంట్ కావడానికి కావాల్సిన స్కిల్ సెట్ అనేది మనం డిస్కస్ చేసాం, రైట్? సో ఈరోజు మనం అసలు రియల్ టైంలో మనం ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఏమున్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే. సో SAPలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సో అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? ఎవరు చెప్తారు? SAPలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? సో ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రెండోది సపోర్ట్ ప్రాజెక్ట్, మూడోది రోల్ అవుట్ ప్రాజెక్ట్, నాలుగోది అప్గ్రేడ్ ప్రాజెక్ట్, ఐదోది కన్వర్షన్ ప్రాజెక్ట్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. సో ఇవి మనకి SAPలో సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అంటే మనకి SAPలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్లు అంటే రేపు పొద్దున్న ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు నీ వర్క్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అంటే ప్రాజెక్ట్ బేస్డ్ అండి, అర్థమైందా? సో నీ వర్క్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్. కాబట్టి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది, సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది, రోల్అవుట్ ప్రాజెక్ట్ ఉంది, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఉంది, కన్వర్షన్ ప్రాజెక్ట్ ఉంది, మర్జర్స్ అండ్ అక్విజిషన్ ఉంది. ఓకేనా? ఓకే. సో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకే. సో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. సో ఇది S/4HANAలో దీన్ని యాక్టివేట్ మెథడాలజీ అంటారు, అంటే గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. ఓకే. సో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్లో జనరల్గా గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ అంటే మనకి సో ఫస్ట్ టైం ఎవరైతే SAP సాఫ్ట్వేర్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ S/4HANA యాక్టివేట్ మెథడాలజీలోకి వచ్చేస్తుంది అంటే కంప్లీట్గా. ఓకేనా?
సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఫస్ట్ టైం ఎస్ఏపిని మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వచ్చే ప్రాజెక్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. S/4HANA ఇది యాక్టివేట్ మెథడాలజీని యూజ్ చేస్తారు. S/4HANA సో యాక్టివేట్ మెథడాలజీని యూజ్ చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, సో ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఫస్ట్ టైం క్లయింట్ ఎస్ఏపిని యూజ్ చేసేటప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. అంటే క్లయింట్ ఆల్రెడీ నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్నాడు, వాడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. సో దీన్నే మనం గ్రీన్ ఫీల్డ్ అంటారు. అంటే ఎస్ఏపి S/4HANAలో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ యాక్టివేట్ మెథడాలజీ అంటారు. ఓకేనా. సో ఫస్ట్ క్లయింట్ నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుతున్నారు. ఓకే, సో ఇలాంటప్పుడు యూజ్ చేసే మెథడాలజీ మనం గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ. ఓకే, సో ఇది సో ఈ ప్రాజెక్ట్స్ మీద రేపు పొద్దున రియల్ టైంలో మీరు పనిచేస్తారు. యాజ్ ఎంఎం కన్సల్టెంట్ కింద మీరు రియల్ టైంలో ఏ ప్రాజెక్ట్స్లో పనిచేస్తారు అంటే ఇవి: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. ఓకేనా. సో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది S/4HANA యాక్టివేట్ మెథడాలజీ. ఓకేనా. సో S/4HANAలో మనకి యాక్టివేట్ మెథడ్ గ్రీన్ ఫీల్డ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ మెథడాలజీ అలాగే ఈసీసీలో ఏంటంటే మనకి ఈసీసీలో కూడా ఉంది. సో ఈసీసీలో మనకి జనరల్గా ఏంటంటే ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్లో మనకి ఏ మెథడాలజీని యూజ్ చేస్తారు అనేది మనం చూసినట్లయితే ఎస్ఆప్ మెథడాలజీని యూజ్ చేస్తారండి. ఓకే, ఈసీసీలో మనకి ఎస్ఆప్ మెథడాలజీని యూజ్ చేస్తారు. S/4HANAలో మనకి గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ఓకే దీన్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండి. సో ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా, నాన్ ఎస్ఏపిలో ఉన్న కంపెనీస్ ఎస్ఏపిలోకి ఫస్ట్ టైం స్విచ్ అవుదాం అనుకున్నప్పుడు యూజ్ చేసేవే మనకి ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి స్విచ్ అవుదాము అనుకునే ఏమైతే ఉంటాయో వీటిని మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకే, సో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ S/4HANA యాక్టివేట్ మెథడాలజీ, ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ అంటారు. ఈసీసీలో ఏమంటారు, ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి, ఫస్ట్ టైం ఇది జనరల్గా ఈసీసీలో వచ్చేటప్పటికి ఇప్పుడు ఈసీసీ మనకి ప్రాజెక్ట్స్ లేవు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లేవు. ఇప్పుడు అన్నీ కూడా మనకి S/4HANA ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఈసీసీలో మనకి ఇంప్లిమెంటేషన్ లేవు. 2027తో ఈసీసీ ఎండ్ అయిపోతుంది. నో ఇంప్లిమెంటేషన్. ఓకే, అన్ని S/4HANA ప్రాజెక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు ఏదైనా S/4HANA ప్రాజెక్ట్ వచ్చింది అంటే మీకు మ్యాక్సిమం గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషనే ఉంటుందండి. అర్థమైందా. సో కాబట్టి గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మన S/4HANA యాక్టివేట్ మెథడాలజీ యూజ్ చేస్తారు. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ అనమాట. సో ఎస్ఆప్ మెథడాలజీని ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ యూజ్ చేస్తారు. సో మనకి S/4HANAలో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ S/4HANA యాక్టివేట్ మెథడాలజీ యూజ్ చేస్తారు. సో ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సో మనకి ఫస్ట్ టైం అంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అంటే సో క్లయింట్ అనేవాడు నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉంటాడు. అంటే వాడు ఎప్పుడు ఎస్ఏపిలోకి వచ్చి ఉండడు. ఓకే, ఆల్రెడీ వాడి దగ్గర డేటా ఉండదు, 5 years నుంచి వాడు ఎగ్జిస్ట్ అయి ఉంటాడు. వాళ్ళు ఎస్ఏపిలో నా క్లయింట్ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి వద్దాం అనుకున్నప్పుడు యూజ్ చేసే మెథడాలజీ ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి వద్దాం అనుకున్నప్పుడు అంటే ఎప్పుడు కూడా హీ నెవర్ యూజ్డ్ ఎస్ఏపి అర్లియర్, హీ వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం. దెన్ మనం ఏం చెప్పొచ్చు, దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఫస్ట్ టైం మనం ఇంప్లిమెంటేషన్ చేసామని అర్థం. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ చేసామని అర్థం. అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో ఈసీసీలో మనకి ఎస్ఆప్ మెథడాలజీ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ S/4HANA యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతారు. ఓకే, సో ఇక్కడ క్లయింట్ అనేవాడు నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి ఫస్ట్ టైం వస్తున్నప్పుడు యూజ్ చేసే మెథడాలజీ మన ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఓకేనా, అర్థమైంది కదా. అంటే ఏంటి S/4HANA యాక్టివేట్ మెథడాలజీ. సో ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అనేది ఫస్ట్ టైం ఎస్ఏపిలో మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు క్లయింట్ అనేటప్పుడు ఈసీసీ S/4HANAకి ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ యాక్టివేట్ మెథడాలజీని మనం యూజ్ చేస్తాం. మెథడాలజీ అంటే ఏంటంటే గైడెన్స్ అన్నమాట. సో అంటే ఏంటి, నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి మనం ఎలా మైగ్రేట్ అవ్వాలి అనేది గైడెన్స్ అనమాట. ఓకే, సో ఇంప్లిమెంట్ చెప్పాలి.
సో చెప్పండి ప్రదీప్. చెప్పండి. చెప్పాలి, ఎవరు చెప్తారు? ఏదో మాట్లాడుతున్నారు. సో మనకి ఇంప్లిమెంటేషన్ అంటే చాలా అంటే ఇలాంటి మెథడాలజీస్ చాలా ఉన్నాయి, కానీ ఎస్ఏపి వాడు ఇవి స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన మెథడాలజీ అండి. ఓకే, ఇనిషియల్ స్టేజ్ లో ఎస్ఏపి వాడు స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన మెథడాలజీ. ఎస్ఆప్ మెథడాలజీ వచ్చేటప్పటికి EC6, గ్రీన్ ఫీల్డ్ వచ్చేటప్పటికి S4HANA యాక్టివేట్ మెథడాలజీ. ఓకేనా? ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఇంప్లిమెంటేషన్ అంటే సో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి కైండ్ అనే మూవ్ అవుతున్న ఇంప్లిమెంటేషన్, ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇది మనం ఫస్ట్ టైం అర్థం చేసుకోవాల్సింది. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ కంప్లీట్ గా క్లయింట్ నాన్ ఎస్ఏపిలో ఉంటాడు, లేదా అసలు ఫస్ట్ టైం స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఎస్ఏపిని యూజ్ చేయవు కదా, అలాంటివన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ కిందే మనకి కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే వచ్చాయన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ సంబంధించినవి. ఓకేనా? సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫస్ట్ టైం అన్నమాట. ఎస్ఏపిని క్లయింట్ ఎప్పుడు యూజ్ చేయలేదు, వాడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు, నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉండేవాడు, ఇప్పుడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుతున్నాడు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ సంబంధించి వస్తాయి అన్నమాట. సపోర్ట్ అంటే ఏంటి చెప్పండి? ఎండ్ యూజర్ ఎర్రర్స్ ని ఏంటండి? ఎండ్ యూజర్ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడం సార్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఎస్ఏపిలో వచ్చే ఎర్రర్స్ ని సాల్వ్ చేయటం. ఎస్ఏపిలో వచ్చే ఎర్రర్స్ ని మనం సాల్వ్ చేయటం, దీన్నే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, అంతేనా? సో ఫస్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేది ఏంటిదండి? సపోర్ట్. సో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సో మనకి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది? సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మన సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యేది, గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తాం, ఎవరు చెప్తారు? మనం ఇంప్లిమెంట్ చేసిన ఎస్ఐపి జీవై వచ్చేసి ఎండ్ యూజర్కి ఏదైనా రెక్టిఫై ఎర్రర్స్ అయినా వస్తే సాల్వ్ చేస్తాం సార్ సపోర్ట్ ప్రాజెక్ట్లో. సపోర్ట్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తాము అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఏంటి, మనకి ఇష్యూస్ని సాల్వ్ చేయటం, అర్థమైందా? సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తాం, మనం ఇష్యూస్ని సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో మనం ఇష్యూస్ని సాల్వ్ చేస్తాం, దాన్నే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఏ ఇష్యూస్ని సాల్వ్ చేస్తాం అంటే చాలా రకాలైన ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అర్థమైందా? సో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి ఇష్యూస్ని సాల్వ్ చేయాలి, ఏ బేస్ మీద సాల్వ్ చేయాలి అనేది మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. సపోర్ట్ ప్రాజెక్ట్లో వచ్చే రియల్ టైమ్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. సో రియల్ టైమ్ ఇష్యూస్ అంటే రేపొద్దున కంపెనీలో జాయిన్ అయినప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రియల్ టైమ్ ఇష్యూస్ అంటే ఏముంటాయి? కాన్ఫిగరేషన్ ఇష్యూస్. ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్ చేస్తూ ఉంటాడు, ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్స్. సో అలాగే సో మనకి మాస్టర్ డేటా ఇష్యూస్ అన్నమాట. మెటల్ మాస్టర్లో ప్రాపర్గా మెయింటెనెన్స్ అయిపోయినా, వెండర్ మాస్టర్లో మెయింటెనెన్స్ అయిపోయినా మాస్టర్ డేటా ఇష్యూస్. కాన్ఫిగరేషన్ ఇష్యూస్, ఎండ్ యూజర్ మిస్టేక్స్, మాస్టర్ డేటా ఇష్యూస్. ఓకేనా? సో కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇష్యూస్. SAP end user mistakes, master data errors, configuration issues, SAP end user mistakes, master data errors. So alage data format related errors. Okay. So alage manaki interface related errors.
థర్డ్ పార్టీ టూల్స్లో ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఎర్రర్స్. ఓకే, సో కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు, ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్స్ రావచ్చు, మాస్టర్ డేటా ఇష్యూస్ రావచ్చు, డేటా ఫార్మాట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా దానికి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు. ఓకే, అలాగే మనకి సో ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్, బ్యాపీ గాడి అంటే ఇవి వ్యాపారతో కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. సో అంటే ఇవన్నీ టెక్నికల్ రిలేటెడ్ అన్నమాట. బగ్స్, సిస్టంలో బగ్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇష్యూస్ అంటారు, రియల్ టైమ్ ఇష్యూస్ అంటారు. సో రియల్ టైమ్ ఇష్యూస్ అంటారు. సో వీటిని రియల్ టైమ్ ఇష్యూస్ అంటారు. ఒకటి కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇష్యూస్, ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్స్, రెండోది మాస్టర్ డేటా ఇష్యూస్, మూడోది డేటా ఫార్మాట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంటర్ఫేస్ ఇష్యూస్, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, బ్యాపీ, బగ్స్, ఎర్రర్స్ ఇవన్నీ కూడా మనకి కామన్గా వచ్చే ఎర్రర్స్ అన్నమాట, కామన్గా వచ్చే ఇష్యూస్ కింద మనం చెప్తామండి. ఓకే, ఇవి మనకి రియల్ టైంలో వచ్చే ఇష్యూస్. సో ఈ ఎర్రర్స్ మీద రియల్ టైంలో మీరు పని చేయాల్సి ఉంటుంది, అర్థమైందా? సో మరి ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అంటే సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా మన ఇష్యూస్ మీద పని చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ టికెట్స్ బేసెస్ ఉంటాయి, అంటే ఏ బేస్ మీద పని చేస్తారని టికెట్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. సో టికెట్ని మనం సాల్వ్ చేయాలి. సో టికెట్స్ మనకి ఏమేమి టికెట్స్ ఉన్నాయి? P1, P2, P3. P1, P2, P3, P4. P1 టికెట్ డ్యూరేషన్ ఎంత? 2 hours. P2 టికెట్ డ్యూరేషన్ ఎంత? 4 hours. ఓకే, P3 టికెట్ ఇది ఒక్కోసారి 6 hours ఉంటుంది, 6 hours, 4 hours ఎవరో సాల్వ్ చేయలేరు. సో మనకి 3 days. అలాగే P4 టికెట్ డ్యూరేషన్ అంతా 4 days. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. అంటే సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్లో వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలి. సో ఇది సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇష్యూస్ని ట్యాకిల్ చేయటం, వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయటం అన్నమాట. అర్థమవుతుంది అందరికీ కూడా? సో P1 టికెట్ డ్యూరేషన్ 2 hours, P2 టికెట్ డ్యూరేషన్ 6 hours, P3 టికెట్ డ్యూరేషన్ 3 days, P4 టికెట్ డ్యూరేషన్ 4 days అన్నమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ పాయింట్. అంటే టికెట్ రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే సాల్వ్ చేయకూడదు, ఫస్ట్ అసైన్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఫస్ట్ టికెట్ రాగానే ఫస్ట్ మనం టికెట్ ఏం చేసుకోవాలి? అసైన్ చేసుకోవాలి. సో టికెట్ అసైన్ చేసుకోవాలి. టికెట్ అసైన్మెంట్కి మనకి టికెట్ అసైన్ చేసుకోవాలి ఫస్ట్. సో టికెట్ అసైన్ చేసుకోకుండా టికెట్ అంటే నీ పేరు మీద కానీ నీ కలిగి పేరు మీద కానీ సో మనం టికెట్ అనేది అసైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో మనకి టికెట్ అసైన్ చేసుకొని ఫస్ట్ టికెట్స్ బేస్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో మనకి P1 టికెట్ డ్యూరేషన్ 2 hours, P2 టికెట్ డ్యూరేషన్ 6 hours, P3 టికెట్ డ్యూరేషన్ 3 days, P4 టికెట్ డ్యూరేషన్ 4 days. ఓకే, మన టికెట్ రాగానే ఫస్ట్ ఏం చేయాలి? ఓకే, సో టికెట్ రాగానే ఫస్ట్ మనం అసైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో టికెట్ రాగానే ఫస్ట్ ఏం చేయాలి? అసైన్ చేసుకోవాలి. సో టికెట్ అసైన్ చేసుకుంటేనే మనకి టికెట్ అనేది బ్రీచ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో టికెట్ అనేది బ్రీచ్ అవ్వకుండా మనం కాపాడాలి, అది ఫస్ట్ మనం చేయాల్సిన పని. అర్థమైందా? సో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? టికెట్ రాగానే టికెట్ బ్రీచ్ అవ్వకుండా కాపాడాలి. సో ఫస్ట్ మనకి P1 టికెట్ వచ్చేటప్పటికి 2 hours సాల్వ్ చేయాలి, P2 వచ్చేటప్పుడు 6 hours సాల్వ్ చేయాలి, P3 వచ్చేటప్పుడు 3 days సాల్వ్ చేయాలి, P4 వచ్చేటప్పుడు 4 days సాల్వ్ చేయాలి. కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మన టికెట్స్ని హ్యాండిల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అర్థం కాలేదు అందరికీ కూడా? ఇది SLA అంటారు. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. అర్థమైందా? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. అంటే క్లయింట్కిను మీ కన్సల్టింగ్ కంపెనీ మధ్య ఒప్పందం ఉంటుంది. మీరు క్లయింట్ కోసం పనిచేస్తారు కదా టికెట్స్ వేసుకున్నాం. ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. P1 టికెట్ 2 hours సాల్వ్ చేయాల్సి వస్తుంది, P2 6 hours.
త్రీ డేస్లో T4 డేస్లో మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. అదే క్లయింట్కి కన్సల్టింగ్ మధ్య కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్. ఓకేనా? సో రియల్ టైమ్ ఇష్యూస్ మనకి కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇష్యూస్, SAP ఎండ్ యూజర్ మిస్టేక్స్, మాస్టర్ డేటా ఇష్యూస్, డేటా ఫార్మాట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్, బ్యాడీ సంబంధించిన ఇష్యూస్ అన్నమాట. ఓకే, అర్థమైందా అందరికీ కూడా? ఎస్ సార్, అర్థమైంది సార్. కాన్ఫిగరేషన్ రిలేటెడ్ మాస్టర్ డేటా ఫార్మాట్, ఇంటర్ఫేస్, ఇంటిగ్రేషన్, బ్యాపీ. సో ఇవి మనకి దీనికి సంబంధించిన ఇష్యూస్. ఓకే, ఎందుకంటే ఏంటి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? సో మనకి 2 hours సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు టికెట్ డ్యూరేషన్ 2 hours, P2 6 hours, P3 3 days. ఓకే, సో ఇష్యూస్ మీద పని చేయాలి వస్తాయి. ఇష్యూస్ మన రియల్ టైంలో ఏమేమి ఇష్యూస్ వస్తాయి చెప్పండి, చెప్పాలి. సో కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, SAP ఎండ్ యూజర్, మాస్టర్ డేటా ఇష్యూస్, డేటా ఫార్మాట్ రిలేటెడ్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ బగ్స్, ఇవన్నీ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సార్ ఈ P1, P2, P3, P4 అనేది ఎవరు కేటగరైజ్ చేస్తారు సార్? సో ఇది హై లెవెల్ మేనేజ్మెంట్, హై లెవెల్ మన కన్సల్టెంట్ సైడ్ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మేనేజర్, డెలివరీ హెడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అవతల సైడ్ నుంచి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది SLA అనేది ఇనిషియల్ స్టేజ్లో అగ్రిమెంట్ అనమాట. ఓకే, క్లయింట్కి కన్సల్టింగ్ కంపెనీ మధ్య అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం అంటే ప్రాజెక్ట్లోనే ఇవన్నీ మాట్లాడుకుంటారు. బిడ్ ఉంటుంది, ప్రాజెక్ట్ బిడ్ తీసుకుంటారు కదా. సో మీకు రియల్ టైంలో ఇన్ని టైప్స్ ఆఫ్ ఇష్యూస్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఇష్యూస్ మీద మీరు వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి ఇది. ఓకే, సో మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఇది. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ SAPలో ఏమున్నాయంటే ఇది. ఓకే, కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? సార్ టికెట్ని ఎలా అసైన్ చేసుకోవాలి సార్? సో టికెటింగ్ టూల్ ఉంటుంది మనకి, లైక్ సొల్యూషన్ మేనేజర్, సర్వీస్ నో, BMC రెమెడీ, ఇలా మనకి రియల్ టైంలో టికెటింగ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ టికెటింగ్ టూల్స్లో మనం పని చేస్తాం అన్నమాట. ఈ టికెటింగ్ టూల్లో మనం పని చేస్తాం రియల్ టైంలో. ఓకే, సో టికెటింగ్ టూల్లో మనకి ఎలా ఉంటుందంటే వర్క్ మనకి, సో ఫస్ట్ మనకి ఈ టికెట్స్ టూల్స్ ఉంటుంది, అవి యాక్సెస్ తీసుకుంటారు. సర్వీస్ నోలో ఎక్కువ, మ్యాక్సిమం సర్వీస్ నోలోనే మీకు ఉంటుందండి వర్క్ అనేది. ఓకేనా? మ్యాక్సిమం మీకు సర్వీస్ నోలోనే ఉంటుంది వర్క్ అంతా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే యూజర్ అనేవాడు టికెట్ రైజ్ చేస్తాడు. ఓకే, మీరు L1, L2, L3, L4 మనకి 3 టీమ్స్ ఉంటాయి. L1, L2, L3 అని చెప్పి 3 టీమ్స్ ఉంటాయి. L1 టీమ్ ఏమో బేసిక్ ఇష్యూస్ సాల్వ్ చేస్తుంది, అంటే లైక్ సో చిన్న హెల్ప్ డెస్క్ అనమాట. మీ సిస్టంలో వచ్చే ఎర్రర్స్ని, ఆథరైజేషన్ ఇష్యూస్, ఇలాంటి మీకు యాక్సెస్ లేనివి, ఇలాంటివన్నీ కూడా L1 టీమ్ సాల్వ్ చేస్తుంది. L2 టీమ్ ఏంటంటే అనాలిసిస్ చేస్తుంది. L3 టీమ్ ఏంటంటే L2 టీమ్ చేయలేని L3 టీమ్ సాల్వ్ చేస్తాం. సో రేపు పొద్దున సపోర్ట్ ప్రాజెక్ట్లో L1, L2, L3 అని చెప్పి మీకు టీమ్స్ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే సార్. సి గైస్, నీకు ఒక ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. సో మనం రియల్ టైం చెప్తామండి మార్కెట్లో. ఓకే, సో రియల్ టైం చెప్తాం మార్కెట్లో. సో నేను ఎక్స్పీరియన్స్ అయితే మీకు షోకేస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను అన్నీ కూడా రియల్గా ఉంటాం మనం చేసే ప్రతి పని కూడా. సో IBMలో IBMలో పనిచేశాను నేను. ఇదిగోండి, సో నా IBM డీటెయిల్స్ కూడా మీకు కళ్ళ ముందే చూపిస్తున్నాను. సో కనపడుతుందా నాది? నేను IBMలో పనిచేస్తాను, ఇదిగోండి. ఓకే, సో IBM సంబంధించి మీకు డైరెక్ట్గా IBM.com అంటే IBMలో మనకి డైరెక్ట్గా IBM నుంచే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. ఫామ్ 16 కాడ నుంచి అన్నీ కూడా ఫామ్ 16తో సహా నేను మీకు చూపిస్తున్నాను, చూసుకోండి. సో ఇదిగోండి ఫామ్ 16, ఇది IBM సంబంధించి ఫామ్ 16. ఓకే, సో మనకి దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాం. కాబట్టి ఏంటంటే మార్కెట్లో ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. ఓకే, సో మన గురించి బ్యాడ్గా ఏమన్నా చెప్తే సో మీకు ఒక ఐడియా గుర్తుపెట్టుకోవాలి. మనం దేనికి కూడా అన్నిటికీ సిద్ధం. మనకి సాలరీ స్లిప్స్ అన్నీ ఉంటాయి. నేను ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ మీద పోరాడుతూ ఉంటాను. మ్యాక్సిమం ఏంటంటే మార్కెట్లో
షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తూ ఉంటాం ఫేక్ ట్రైనర్స్ మీద. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఉనికిని ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడానికి సో మన మీద ఏదో ఒక బురద చల్లుతూ ఉంటాం. సో నేనేమంటానంటే ఫేక్ ట్రైనర్స్ ఏమంటానంటే మీరు ఒక రియల్ టైమ్గా పని చేశారని ప్రూవ్ చేసుకోండి. ఏదైనా ఒక కంపెనీలో ఐటీ కంపెనీలో రియల్ టైం అని చెప్పి ప్రూవ్ చేసుకోండి అని చెప్తా ఉంటాం. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోకుండా మన మీద ఏంటంటే బద్నాం చేస్తూ ఉంటాం. సో అంటే ఏంటి ఏదో మనం బ్యాక్ డోర్లు చేస్తున్నట్టు మనం ఎప్పుడైనా బ్యాక్ డోర్ చేసిందే లేదు. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి, అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నేను పనిచేసిన లిస్ట్ మొత్తం చూపించమన్నా మీకు చూపిస్తాను నేను. సో మీకు సో నా పిఎఫ్ డీటెయిల్స్ కూడా 4 కంపెనీ లాస్ట్ పిఎఫ్ డీటెయిల్స్ కూడా మీకు పెడుతున్నాను. ఎందుకంటే మనం ఫేక్ ట్రైనర్స్ మీద పోరాడుతూ ఉంటామండి. ఎందుకంటే ఇవన్నీ మనం లేకుండా ఏమీ లేకుండా ఊరికి అవతలని బ్లేమ్ చేయం కదా. ఓకే, అవతలని బ్లేమ్ చేస్తున్నామంటే మన గురించి మన స్ట్రాటజీస్ని మన వీడియోస్ని కాపీ కొట్టే వాళ్ళ మీద మనం పోరాటం ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, సో నా పిఎఫ్ డీటెయిల్తో సహా ప్రతిదీ కూడా మీకు ఇక్కడ పెడుతున్నామండి. ఓకే, సో అన్ని నా పిఎఫ్ డీటెయిల్తో సహా నేను లాస్ట్ దాని ఎంత శాలరీ చేశాను అని శాలరీ డీటెయిల్స్ అయితే పర్సనల్ కాబట్టి అలాంటివి షేర్ చేసుకోం. కానీ కంపెనీస్లో మనం పనిచేసిన డీటెయిల్స్ కూడా మనం పిఎఫ్తో సహా పెడుతున్నాం కాబట్టి సో మీరు ఎవరు కూడా వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే మన పోరాటం అనేది ఫేక్ ట్రైనర్స్ మీద ఉంటుంది కాబట్టి మన మీద ఎవరైనా బ్లేమ్ చేసినా అవన్నీ పట్టించుకోవద్దు. మీకు నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా, కన్సెప్షన్ క్లారిటీ ఉందా లేదా? ఓకే, సో ఒకవేళ లేకపోతే నన్ను డైరెక్ట్గా అడగండి. ఓకే సార్ మీకు ఈ ఎక్స్పీరియన్స్ లేదంట కదా సార్, లేదా మీరు ఇది లేదంట కదా అంటే నేను ప్రూవ్ చేసుకుంటా, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదా ఆఫీస్కి వచ్చేయండి, డైరెక్ట్గా వచ్చి పలానది ఇన్ఫర్మేషన్ కావాలి సార్ అంటే చూపిస్తాం. మన దగ్గర మీరు చూసినట్లయితే నెట్లోకి వెళ్ళి చూసినట్లయితే చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది సో మీకు డైరెక్ట్గా ఇది రిజిస్టర్డ్ కంపెనీ. ఓకే, చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది రిజిస్టర్డ్ కంపెనీ. నేను ఎవరికి జాబ్స్ ఇస్తానని చెప్పలేదు. ఓకే, ఎవరికి జాబ్స్ ఇస్తాను, నా ద్వారా జాబ్స్ వస్తున్నాయి అని నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, సో మీరు ఎక్కడికి వెళ్ళినా చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్స్లో రిజిస్టర్ అయింది. అండ్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అని చెప్పి ఒక మ్యాగజైన్లో మన గురించి ఆర్టికల్ కూడా రాశారు. ఓకేనా, అలాగే సుమన్ టీవీలో మనం డైరెక్ట్గా మనం ఇది కూడా ఇచ్చాం, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాం. ఓకే, సో ఈ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నెట్లోకి వెళ్ళి టైప్ చేసినా వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడగండి, సో మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, ఆఖరికి మీరు ఏఐని అడిగినా ఇస్తుంది మనకి. గూగుల్లో మనకి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమినీని అడిగినా జెమినీ కూడా మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ప్రతిదీ కూడా మన దగ్గర యాక్యురేట్గా ఉంటుంది. చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే పెయిడ్ అప్ క్యాపిటల్తో సహా ప్రతిదీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అండి, ఎక్కడ ఎదిగినా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ మన గురించి ఇవ్వటం జరిగింది మొత్తం. ఓకే, సో కాబట్టి ఎవరికైనా డౌట్లు ఇలాంటివి ఉంటే సో మీరు దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఫేక్ ట్రైనర్స్ మీద మనం పోరాడుతూ ఉంటాం. ఎందుకంటే మార్కెట్లో స్టూడెంట్స్ నష్టపోతూ ఉంటారు కాబట్టి ఫేక్ ట్రైనర్స్ మీద పోరాడేటప్పుడు ఏంటంటే వాళ్ళు మన మీద రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సబ్జెక్ట్ ఎలా ఉంది, వస్తుందా రావట్లేదా, అర్థమవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, సో మీకు అట్లీస్ట్ నేను మిమ్మల్ని ఫస్ట్లోనే కోర్సులో జాయిన్ అయిపోయిందే నేను చెప్పలేదు. ఫస్ట్లోనే మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం ఫస్ట్ కెరియర్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ని మనం జాయిన్ చేసుకుంటున్నాం. అలాగే 2-3 డెమో క్లాసులు విన్న తర్వాత నా యూట్యూబ్ వీడియోస్ చూసి జాయిన్ అవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవునా కదా? సో కాబట్టి మీకు ఈ సెషన్స్ ఇప్పటి వరకు మీకు అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదో ఎలా ఉన్నాయి? సార్ డౌట్ సార్ మీరు క్లాస్ చెప్పేటప్పుడు మేము ప్రాక్టీస్ చేయాలా అంటే ఆన్లైన్ రిగార్డింగ్ టు ఆన్లైన్ నేను అడుగుతుంది. మీరు చెప్తుండగా మేము ప్రాక్టీస్ చేయాలా లేకపోతే మీ క్లాస్ అయిపోయిన తర్వాత మేము ప్రాక్టీస్ చేసుకోవచ్చా ఏ టైంలోనూ?